వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ద్రవ్యం మరియు బ్యాంకింగ్ గురించి ఈరోజు టీచ్ చేయబోతా ఉన్నాం. సో ద్రవ్యం మరియు బ్యాంకింగ్కి సంబంధించి మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి మరి ఏ టాపిక్స్ని నేర్చుకోవాలి, ఈ చాప్టర్ అనేది ఏ ఎగ్జామ్స్ కోసం అడుగుతున్నారు అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి సిలబస్లో ఇండియన్ ఎకానమీలో ద్రవ్యం మరియు బ్యాంకింగ్, మనీ అండ్ బ్యాంకింగ్ గురించి అడగడం జరిగింది. సో మరి మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి ఫస్ట్ ఇందులో సబ్ టాపిక్స్గా మరో 5 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఏంటి అని అంటే ద్రవ్య సప్లై గురించి తెలుసుకోవాలి. దీన్నే మనీ సప్లై అని అంటున్నాం. సో మరి ఈ ద్రవ్య సప్లైకి సంబంధించి భారతదేశంలో మనీ సప్లై అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. వాటినే ఏమంటాము అని అంటే M1, M2, M3, M4 అని అంటున్నాం. సో మరి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇది బ్యాంకులకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్గా ఇండియాలో ఉంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ద్రవ్య కొలమానాల కోసం M1, M2, M3, M4 పద్ధతిని ఎప్పటి నుంచి అవలంబిస్తూ ఉంది? దీనిపై ఏమైనా కమిటీస్ వచ్చాయా, రాలేదా? సో మరి ద్రవ్య సప్లైకి సంబంధించి నేర్చుకునే ముందు అసలు భారతదేశంలో ద్రవ్య పరిణామ క్రమం అనేది ఎలా ఉండింది? ఫస్ట్ ఏ సిస్టమ్ ఉండింది? బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి అంటున్నాం. తర్వాత నాణ్యాలు వచ్చాయి, ఆ తర్వాత పేపర్ కరెన్సీ వచ్చింది, ఆ తర్వాత ప్లాస్టిక్ కరెన్సీ వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్ మనీ, ఈ మనీ అనేది, డిజిటల్ మనీ అనేది రావడం జరిగింది. సో ఈ పరిణామ క్రమం, అలాగే ద్రవ్య సప్లైకి సంబంధించి, ద్రవ్య కులమానాలకి సంబంధించి ఉన్నటువంటి పద్ధతులు, వీటిపై వచ్చినటువంటి కమిటీలు, ఇవన్నీ కూడా మనం ద్రవ్య సప్లై అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏం అడిగారు సిలబస్లో అని అంటే భారతీయ బ్యాంకింగ్ స్వరూపం. సో మరి ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్కి సంబంధించి భారతదేశంలో బ్యాంకుల పరిణామ క్రమం. సో మొదట ఏ బ్యాంకులు స్థాపించబడ్డాయి, RBI అనేది ఎలా రావడం జరిగింది, SBI ఇంపీరియల్ బ్యాంక్ అనేది SBIగా ఎలా మారింది, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సంస్కరణలు, అలాగే బ్యాంకుల మెర్జింగ్ అంటే బ్యాంకులకి సంబంధించి విలీనాలు, ఇలాంటివన్నీ కూడా బ్యాంకింగ్ స్వరూపానికి సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని గురించి అడిగారు. సో బ్యాంకింగ్ కాకుండా నాన్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత బ్యాంకింగ్ రంగంలో జరిగినటువంటి సంస్కరణలు. సో మరి బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, అలాగే జాతీయీకరణ, నేషనలైజేషన్ చేసినటువంటి బ్యాంకుల పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ కూడా బ్యాంకింగ్ రంగ సంస్కరణలలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత RBI పరపతి నియంత్రణ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. సో సెంట్రల్ బ్యాంక్గా పిలుస్తున్నటువంటి ఈ RBIకి సంబంధించినటువంటి పరపతి నియంత్రణకి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ని గురించి క్లియర్గా తెలుసుకుంటే మనకి ద్రవ్యం మరియు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి చాప్టర్ అనేది పూర్తవుతుంది. సో ఇది అంటే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ 1కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్స్క్లూజివ్గా ఐకాన్ ఇండియా మీకు అందించడం జరుగుతూ ఉంది ద్రవ్యం మరియు బ్యాంకింగ్కి సంబంధించి. సో ఇందులో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే ద్రవ్య పరిణామ క్రమం గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఎవల్యూషన్ ఆఫ్ ద మనీకి సంబంధించి ద్రవ్య పరిణామ క్రమంలో ఫస్ట్ ఏమంటున్నాము అని అంటే వస్తు మార్పిడి ద్రవ్యం అని అంటున్నాం. ఏమంటున్నాం? సో వస్తు మార్పిడి అని అంటున్నాం. సో ఈ వస్తు మార్పిడికి సంబంధించి బార్టర్ సిస్టమ్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మొదటగా ఏ పద్ధతి అమలయ్యింది అని అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది అమల్లో ఉండింది. సో నాణాలు కానీ కరెన్సీ కానీ రాకముందుకు మొత్తం ఏ పద్ధతిని అవలంబించారు అని అంటే వస్తు మార్పిడి పద్ధతి. మనకు కొన్ని వస్తువులు కావాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఇతరులకి అవసరమైతే సో ఈ పద్ధతిలో వస్తువులను మార్పిడి చేసుకున్నారు కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి అని చెప్పేసి పిలవడం జరిగింది. సో మరి ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది చాలా క్రిటికల్గా ఉండింది. సో ప్రజలకి అక్కడ ఉన్నటువంటి మానవులకి సంబంధించినటువంటి కోరికలను తీర్చుకునేందుకు వస్తు మార్పిడి పద్ధతి అనేది పెద్దగా యూజ్ అవ్వలేదు. సో దీనితో ఏ పద్ధతి వచ్చింది అని అంటే నాణాలను ముద్రించేటువంటి పద్ధతి రావడం జరిగింది. దాన్నే లోహ ద్రవ్యము అని అంటున్నాం. సో మరి ఈ లోహ ద్రవ్యం అనేది మొదటగా ఏ దేశంలో, ఎక్కడ, ఏ రాజ్యంలో ముద్రించడం జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయి అని అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో. ఎప్పుడు అని అంటున్నాం? క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో అంటే 7వ శతాబ్దంలో
ఎక్కడ అని అంటే లిడియా. ఏ దేశం అని అంటున్నాం? లిడియా అనేటువంటి రాజ్యంలో నాణాలను ముద్రించినట్లు ఆధారాలు లభించాయి. సో ఇది ప్రపంచంలో మొదటిసారి క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో లిడియా అనేటువంటి రాజ్యంలో నాణాలను ముద్రించినట్లు ఆధారాలు లభించాయి అని అంటున్నాం. సో మరి ఈ లిడియాలో నాణాలను ముద్రించారు అని అంటున్నాం. మరి భారతదేశంలో మొదటిసారి నాణాలు ఏ రాజవంశం ముద్రించింది అని అంటే మౌర్య రాజవంశం అనేది అశోకుడికి సంబంధించినటువంటి మౌర్య కాలంలో, అశోకుని కాలంలో, మౌర్యుల కాలంలో నాణాలను ముద్రించడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఈ మౌర్యులు ముద్రించినటువంటి నాణాలు రాగి నాణాల, వెండి నాణాల, కంచు నాణాల, బంగారు నాణాల అని అంటే వెండి నాణాలను ముద్రించడం జరిగింది. భారతదేశంలో మొదటిసారి వెండి నాణాలను ముద్రించింది ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మౌర్యులు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ మౌర్యులు ముద్రించినటువంటి నాణాలు ఏంటి అని అంటే పనా అనేటువంటి వెండి నాణాలను ముద్రించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏ వెండి నాణాలను ముద్రించారు మౌర్యులు? పనా అనేటువంటి వెండి నాణాలను ముద్రించారు అని అంటున్నాం. మరి భారతదేశంలో మౌర్యుల తర్వాత మళ్ళీ బంగారు నాణాలు అనేవి ముద్రించడం జరిగింది. బంగారు నాణాలను రిలీజ్ చేయడం జరిగింది. ఆ బంగారు నాణాలను తీసుకొచ్చింది ఎవరు అని అంటే గుప్తులు. సో మౌర్యులు ఏమో వెండి నాణాలు తీసుకొచ్చారు అని అంటున్నాం. సో గుప్తులు ఏం తీసుకొచ్చారు అని అంటే బంగారు నాణాలను ముద్రించడం జరిగింది. సో ఈ బంగారు నాణాలకి సంబంధించి గుప్తులు ముద్రించారు. గుప్తులు బంగారు నాణాలను రిలీజ్ చేశారు కాబట్టి గుప్తుల పరిపాలననే స్వర్ణయుగం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తున్నారు? స్వర్ణయుగం అని. ఎవరిని పిలుస్తూ ఉన్నారు అని అంటే ఏ రాజుల పాలనను పిలుస్తూ ఉన్నారు అని అంటే గుప్తులకి సంబంధించినటువంటి పరిపాలనను ఇక్కడ స్వర్ణయుగంగా పిలవడం జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే వారు బంగారు నాణాలను ముద్రించారు. సో మౌర్యులు ఏ నాణాలను ముద్రించారు భారతదేశంలో మొదటిసారి అని అంటే ఇగో పనా అనేటువంటి నాణాలను ముద్రించడం జరిగింది. వస్తు మార్పిడి విధానం తర్వాత, వస్తు మార్పిడి పద్ధతి తర్వాత, బార్టర్ సిస్టమ్ తర్వాత వచ్చినదే ఈ లోహ ద్రవ్యం. లోహ ద్రవ్యానికి సంబంధించి భారతదేశాన్ని పాలించినటువంటి మౌర్య రాజులు పనా అనేటువంటి నాణాలను ముద్రిస్తే ఆ తర్వాత గుప్తులు బంగారు నాణాలను ముద్రించారు అని అంటున్నారు. సో మరి ఇక్కడ నాణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ బ్రిటిష్ వారి టైంలో ఎప్పుడు అని అంటే 1835లో, ఎప్పుడు అని అంటున్నాం 1835లో చార్లెస్ ఫోర్ ఏమంటున్నాం చార్లెస్ ఫోర్ బొమ్మతో, అతని ముఖ చిత్రంతో బ్రిటిష్ వారు నాణాలను ముద్రించడం జరిగింది. బ్రిటిష్ వారి టైంలో మొదటిసారి నాణాలను ఎప్పుడు ముద్రించారు అని అంటే 1835. ఎవరి ముఖ చిత్రంతో ఈ నాణాలు ముద్రించబడ్డాయి అని అంటే చార్లెస్ ఫోర్కి సంబంధించినటువంటి ముఖ చిత్రంతో ఈ నాణాలు అనేవి ముద్రించబడడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ చార్లెస్ ఫోర్ బొమ్మతో ముద్రించబడినటువంటి నాణాలు అనేవి కూడా భారతదేశంలో ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఒకటి మనం ఏమన్నాము అని అంటే క్రీస్తు పూర్వం మొదటిసారి 700 సంవత్సరంలో ప్రపంచంలో మొదటిసారి ఎవరు నాణాలను ముద్రించారు అని అంటే లిడియా రాజ్యానికి సంబంధించినటువంటి వారు ముద్రించారు అని అన్నాం. మరి భారతదేశంలో మొదటిసారి నాణాలు ముద్రించింది ఎవరు అని తెలుస్తూ ఉంది అని అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు. మౌర్యులు ముద్రించిన నాణం పనా అని అంటున్నాం. ఇది ఏ లోహంతో తయారు చేయబడినటువంటి నాణాలు అని అంటే వెండితో అని అంటున్నాం. మరి బంగారంతో నాణాలు ముద్రించింది గుప్తులు అని అంటున్నాం. సో మరి ఈ గుప్తులకి సమకాలీన సమయంలో అంతకంటే ముందు ప్రపంచంలో మొదటిసారి బంగారు నాణాలను ముద్రించింది ఎవరు అని అంటే రోమన్లు. సో ఆ నాణం పేరు ఏంటి అని అంటే బిసంత్ అనేటువంటి బంగారు నాణాలను మొదటిసారి ప్రపంచంలో ముద్రించింది ఎవరు అని అంటే రోమన్లు. సో బిసంత్ అనేటువంటి బంగారు నాణెం ఎవరికి సంబంధించింది అని అంటే రోమన్లకి సంబంధించింది. ఇది ప్రపంచంలో వచ్చినటువంటి మొదటి బంగారు నాణాలు. గుప్తులు భారతదేశంలో మొదటిసారి బంగారు నాణాలను తీసుకొచ్చారు. ఈ రోమన్లు బిసంత్ పేరుతో మొదటిసారి బంగారు నాణాలను తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ నాణాలు అనేవి
భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలా ముద్రించబడినట్లు మనకు ఆధారాలు అనేవి వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏ కరెన్సీ వచ్చింది అని అంటే పేపర్ కరెన్సీ రావడం జరిగింది. సో ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతి వెళ్ళిపోయింది, నాణాలు అనేవి ముద్రించబడ్డాయి. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏమంటున్నాము అనంటే పేపర్ కరెన్సీ. మరి ఈ పేపర్ కరెన్సీ అనేది మొదటిసారి ఏ దేశం పేపర్ కరెన్సీని ముద్రించింది అని అంటే చైనా ముద్రించడం జరిగింది. మొదటిసారి పేపర్ కరెన్సీని ముద్రించినటువంటి దేశం ఏది అని అంటే ప్రపంచంలో చైనా అని అంటున్నాం. ఈ చైనా ఎప్పుడు ముద్రించింది అని అంటే 7వ శతాబ్దం, ఇది క్రీస్తు శకం. ఎప్పుడు అని అంటున్నాం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మొదటిసారి ఫస్ట్ టైం చైనా ఏం చేసింది అని అంటే పేపర్ కరెన్సీని తీసుకొచ్చింది అని అంటున్నాం. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పేపర్ కరెన్సీ ఏదైతే ఉందో, నోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొదటిసారి ముద్రించినటువంటి దేశంగా మనం చైనా గురించి మాట్లాడాల్సి ఉంటుంది. చైనా ఎప్పుడు వీటిని మొదటిసారి ముద్రించింది అని అంటే క్రీస్తు శకం, ఎప్పుడు అని అంటున్నాం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చైనా అనేది ఈ పేపర్ కరెన్సీని ముద్రించింది అని అంటున్నాం. మరి భారతదేశంలో పేపర్ కరెన్సీ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 19వ శతాబ్దంలో భారతదేశంలో పేపర్ కరెన్సీ అనేది కనబడడం జరుగుతూ ఉంది. సో ఇలా పేపర్ కరెన్సీ అనేది రావడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ పేపర్ కరెన్సీ తర్వాత వచ్చినటువంటిది ఏంటి అని అంటే ప్లాస్టిక్ కరెన్సీ. కార్డ్స్ ఏవైతే ఉన్నాయో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇదంతా కూడా ప్లాస్టిక్ ద్వారా తయారయ్యేటువంటి కార్డ్స్. సో మరి ఈ ప్లాస్టిక్ కార్డ్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్ ప్రపంచంలో మొదటిసారి ఎప్పుడు వచ్చింది అని అంటే 1950లో రావడం జరిగింది. ప్లాస్టిక్ కరెన్సీ అనేటువంటి ముచ్చట ఎప్పుడు వచ్చింది అని అంటే 1950లో ఈ అంశం తెర మీదికి రావడం జరిగింది. సో 1950లో వచ్చిన తర్వాత 1988లో ఏం చేసినారు అని అంటే ఆస్ట్రేలియా, ఎవరు అని అంటున్నాం ఆస్ట్రేలియా అనేది ఏం చేసింది అని అంటే ఇగో ఏదైతే ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఉందో దీనికి సంబంధించి అధికారికంగా ఏం చేసింది అని అంటే ఇది 1985 నాట్ 1985లో ఏం చేసింది ఆస్ట్రేలియా అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది ఉంది. సో ఆర్బీఐ ఏం చేసింది అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్లాస్టిక్ కరెన్సీని అధికారికం చేయడం జరిగింది. అంటే ఏమనింది అని అంటే అధికారికంగా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకొస్తున్నాము అని చెప్పినటువంటి దేశం మొదటిసారి ఏంటి అని అంటే ఆస్ట్రేలియా అని అంటున్నాం 1985. సో అసలు ప్లాస్టిక్ కరెన్సీ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1950లో రావడం జరిగింది. కానీ ప్లాస్టిక్ కరెన్సీని అధికారికంగా ఎప్పుడు గుర్తించారు అని అంటే 1985 ఆస్ట్రేలియా గుర్తించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్లాస్టిక్ కరెన్సీని అధికారికం చేయడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా వస్తు మార్పిడి పద్ధతి, లోహ ద్రవ్యం, పేపర్ కరెన్సీ, ప్లాస్టిక్ కరెన్సీలు అనేవి ఇప్పటి వరకు మనకు ఈ పరిణామ క్రమంలో కనిపించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత వచ్చినటువంటిది ఏంటి అని అంటే స్మార్ట్ కరెన్సీ అని అంటున్నాం. ఈ స్మార్ట్ కరెన్సీలో ఉన్నటువంటివి ఏంటి అని అంటే ఈ మనీ, ఎలక్ట్రానిక్ క్యాష్, డిజిటల్ మనీ, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నాణాలతో, కరెన్సీతో అంటే పేపర్ కరెన్సీతో పాటు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వినియోగిస్తూ ఉన్నాం. అలాగే క్రిప్టో కరెన్సీ అనేది కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇలా ఈ పరిణామ క్రమం అనేది మనకు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతున్నటువంటి అంశం. మరి మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అని అంటే మనీ, అలాగే బ్యాంకింగ్. దీన్ని ఏమంటున్నాం ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అని అంటున్నాం. మరి ద్రవ్యం మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మనీ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేది కూడా ఒక చిన్న అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రోమన్లకి సంబంధించినటువంటి దేవత ఎవరు అని అంటే ఇగో జూనో మొనేటా లేదా మొనేటా. సో ఈ జూనో మొనేటా పేరు మీద ఏమొచ్చింది అని అంటే మనీ అనేటువంటి పేరు వచ్చింది అని అంటున్నాం. రోమన్లు ఈ జూనో మొనేటాకి సంబంధించినటువంటి ఆలయంలో నాణాలను ముద్రించేవారు. సో ఇలా నాణాలు ముద్రించడం వలన ఈ మొనేటా అనేటువంటి దేవత పేరు మీదుగా ఏమొచ్చింది అని అంటే ఇగో మనీ అనేటువంటి ఇంగ్లీష్ పదం రావడం జరిగింది. ఏమంటున్నాం మనీ అనేది ఇంగ్లీష్ పదం.
ఇప్పుడు మనీ అనేది గ్రీక్ పదమా, ఇంగ్లీష్ పదమా, లాటిన్ పదమా అని అంటే మీరు ఇంగ్లీష్ పదం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే జూనో మొనేటా అనేటువంటి పేరు నుంచి రావడం జరిగింది. ఎవరు ఈ జూనో మొనేటా అని అంటే భారతదేశంలో ఎలా అయితే దేవతలు ఉన్నారో అలాంటి ఒక రోమన్ దేవత అని అంటున్నాం. సో రోమన్ దేవత ఆలయంలో రోమన్స్ ఏం చేసేవారు అని అంటే నాణాలను ముద్రించేవారు. అలా నాణాలను ముద్రించడం వల్ల ఇంగ్లీష్ పదంగా మనీ అనేటువంటి పదం అనేది వాడుకలోకి రావడం జరిగింది అని అంటున్నాం. సో మనీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? జూనో మొనేటా అనేటువంటి రోమన్ దేవత పేరు మీదుగా రావడం జరిగింది అని అంటున్నాం. ఈ అంశాన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నాణాలకి సంబంధించి అలాగే మనీకి సంబంధించి మనీ అనేది ఎలా వచ్చింది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఎప్పుడు అని అంటున్నాం 6వ శతాబ్దంలో సిర్కా అనేటువంటి నాణాలు చలామణిలో ఉన్నట్లు కూడా ఏంటి అని అంటే ఆధారాలను గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు మనీ పరిణామ క్రమాన్ని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ అనేది ఎలా పరిణామ క్రమం చెందుతూ వచ్చింది, ఎవల్యూషన్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి మనం ఎలక్ట్రానిక్ మనీని ఇప్పుడు వాడుతూ ఉన్నాం. ఇక్కడి వరకు రావడానికి జరిగినటువంటి సిచ్యువేషన్స్ని తెలుసుకున్నాం. మరి మనీ అనేటువంటి ఇంగ్లీష్ పేరు ఎలా వచ్చింది అని అంటే జూనో మొనోటా అనేటువంటి రోమన్ దేవత పేరు మీదుగా రావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ మనీ గురించి ప్రపంచంలో ఉన్నటువంటి కొందరు ప్రముఖ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం గురించి కూడా మనం క్లారిటీ కోసం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ద్రవ్యానికి సంబంధించిన నిర్వచనాలు, మనీకి సంబంధించిన డెఫినేషన్స్ని గురించి తెలుసుకోవాలి. మరి మనీ గురించి ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క అంశంగా దీన్ని పరిగణించడం జరిగింది. ఒక్కొక్క అంశంగా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కో రకంగా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. క్రౌతర్ అనే తను ఏం చెప్పినాడు అని అంటే మానవ కల్పనలలో ఈ ద్రవ్యం అనేది అతి ముఖ్యమైనటువంటిదిగా చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అని అంటున్నాం? క్రౌతర్ అనే తను ఏం చెప్పారు అని అంటే మానవుల అతి ముఖ్యమైన కల్పనలో చక్రం, నిప్పు అనేది ఎంత అద్భుతమో అలాగే మనీ అనేది కూడా అంతే అద్భుతమో అని చెప్పేసి చెప్పినటువంటి వారెవరు అని అంటే క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త. సో ఇక క్రౌతర్ తర్వాత మరొకరు ఎవరు అని అంటే వాకర్. ఈ వాకర్ ఏమని చెప్పాడు అని అంటే ఏదైతే విధులను నిర్వహిస్తుందో అదే ద్రవ్యం అని చెప్పేసి అన్నారు. నీకున్నటువంటి అవసరాలు, నీకున్నటువంటి విధులను నిర్వర్తించే శక్తి దేనికైతే ఉంటుందో దాన్నే ద్రవ్యం అనాలి అని చెప్పేసి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే వాకర్ అని అంటున్నాం. ఇతను మరొక ఆర్థికవేత్త. ఇక దీని తర్వాత ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే సెలిగ్మన్. సో ఈ సెలిగ్మన్ ఏం చెప్పాడు అని అంటే సర్వజనుల అంగీకారం పొందేదే ద్రవ్యం. అంటే మీరు, నేను, మనతో పాటు అందరి ఆమోదం పొందగలిగేదే ద్రవ్యం అని చెప్పింది ఎవరు అని అంటే సెలిగ్మన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ కీన్స్ అనే అతను కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఎవరు అని అంటున్నాం? కీన్స్ ఒక అంశాన్ని చెప్పిండు సెలిగ్మన్ తర్వాత. ఏమని చెప్పిండు సెలిగ్మన్ తర్వాత కీన్స్ అని అంటే సో ఈ కీన్స్ ఏమన్నాడు అని అంటే ఏవైతే రుణ ఒప్పందాలు, ధరల ఒప్పందాలు జరుగుతాయో దానికి సంబంధించి కొనుగోలు శక్తి ఉంటుందో అదే ద్రవ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. రుణ ఒప్పందాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి. ఆ 2 lakhs నాకు అప్పు ఇవ్వాలి అని అనుకుంటున్నారు, అంటే నాకు రుణంగా ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దాన్ని నేను వడ్డీగా మళ్ళీ మీకు తిరిగి చెల్లించడానికి కొంత టైం తీసుకుంటాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రుణ ఒప్పందం అనేది మీకు నాకు జరుగుతూ ఉంది. అలాగే కొనుగోలు ఒప్పందాలు, మీ దగ్గర ఒక వస్తువు ఉంది, నేను కొనాలి అని అనుకుంటున్నాను, నేను డబ్బులు పే చేస్తాను. ఆ ఒప్పందం కూడా ఎలా జరుగుతుంది అని అంటే ద్రవ్యం ద్వారా జరుగుతుంది. ఇగో ఇలా జరిగేటువంటి ఒప్పందాలనే ఏమన్నారు అని అంటే కొనుగోలు శక్తిని చూపెడతా ఉంది. ఇది రుణ ఒప్పందాలకి సంబంధించినటువంటి అంశాలను చూపెడతా ఉంది. ఇలా కొనుగోలు శక్తి గురించి చెప్పబడేటువంటిదే ఏమంటున్నాము అని అంటే ద్రవ్యం అని అంటున్నాము అని చెప్పేసి చెప్పారు. ఎవరు చెప్పారు అని అంటే కీన్స్ చెప్పడం జరిగింది. ఇతను ఒక ఆర్థికవేత్త. క్రౌతర్ ఏమన్నారు? అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అని చెప్పారు.
క్రౌతర్ తర్వాత వాకర్ వచ్చారు. ఈ వాకర్ ఏమన్నారు అని అంటే ఏదైతే విధులను నిర్వర్తించగలుగుతుందో అదే ద్రవ్యం అని చెప్పారు. సెలిగ్మన్ ఏమన్నారు అని అంటే సర్వజనుల అంగీకారం పొందిందే ద్రవ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెలిగ్మన్ తర్వాత కీన్స్ ఏం చెప్పారు అని అంటే రుణ ఒప్పందాలు, కొనుగోలు ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తిని ఇచ్చేదే ద్రవ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఈ ద్రవ్యం అనేటువంటి కాన్సెప్ట్ గురించి పలువురు ఆర్థికవేత్తలు ఈ అంశాలను చెప్పడం జరిగింది. సో మరి మనం ద్రవ్యం అంటే తెలుసుకున్నాం, ద్రవ్య పరిణామ క్రమం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ద్రవ్య సప్లై అనేటువంటి అసలు కాన్సెప్ట్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం. సో దీనికి బ్యాక్గ్రౌండ్గా నిర్వచనాలు, ద్రవ్య పరిణామ క్రమం, అసలు మనీ అనే పదం ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, ఏ దేవత పేరు మీదుగా వచ్చింది, ఇలాంటివన్నీ నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే ద్రవ్య సప్లై అని అంటున్నాం. ఇది ద్రవ్య సప్లై అనేది మనకి ఎక్కడ అడిగారు అని అంటే సిలబస్లో అడగడం జరిగింది. ఈ చాప్టర్ని, ఈ టాపిక్ని క్లియర్గా తెలుసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి దీనికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో ఒకే సమయంలో అందుబాటులో ఉన్నటువంటి మొత్తం డబ్బు విలువనే ద్రవ్య సప్లై అని చెప్పేసి అంటా ఉన్నాం. లేదా దీన్ని ఏమంటున్నాము అని అంటే ద్రవ్య సరఫరా అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ప్రస్తుతం ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ సమయంలో ఏదైతే ద్రవ్యం ఉందో అది అందుబాటులో ఉంటుందో దాన్నే ద్రవ్యం అని అంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆర్థిక సమయంలో, ఈ ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్నటువంటి ద్రవ్యాన్నే, అందుబాటులో ఉన్నటువంటి మొత్తంనే ఏమంటున్నాము అని అంటే డబ్బు విలువనే ద్రవ్యం అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే మీ దగ్గర, నా దగ్గర, ఈ భారతదేశ జనాభా దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బు విలువనే ద్రవ్య సప్లై అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ ద్రవ్య సప్లైనే ఇంకా ఏమంటున్నాము అని అంటే మనీ స్టాక్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? మనీ స్టాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మనీ స్టాక్ అన్నా ద్రవ్య సప్లై అన్నా ఒకటే. దీన్ని ద్రవ్య సప్లైకే మరొక పేరు ఏంటి అని అంటే మనీ స్టాక్ అని అంటున్నాం. అసలు మనీ స్టాక్ అన్నా మనీ సప్లై అన్నా ఏంటి అని అంటే ద్రవ్య సరఫరా అన్నా మనీ సప్లై అన్నా అలాగే మనీ స్టాక్ అన్నా ఒకటే. దీనికి ఒక నిర్వచనం ఏం చెప్తా ఉన్నాము అని అంటే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఒక సమయంలో అందుబాటులో ఉన్నటువంటి డబ్బునే ఈ ద్రవ్య సరఫరా, మనీ సప్లై, మనీ స్టాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్. మరి డబ్బు అంటే ఏంటి? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఒక సమయంలో అందుబాటులో ఉన్నటువంటి డబ్బునే మనం ద్రవ్య సరఫరా అని అన్నాం, అలాగే మనీ సప్లై అని అన్నాం, మనీ స్టాక్ అన్నాం. మరి అసలు ఇక్కడ డబ్బు అంటే ఏమిటి? డబ్బు అని అంటే దీన్ని ఎలా చెప్తా ఉన్నారు అని అంటే సామాన్య ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ, సామాన్య ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ లేదా నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వీటినే డబ్బుగా గుర్తించడం జరుగుతూ ఉంది. అలాగే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లు ఏమంటున్నాం? బ్యాంకుల దగ్గర ఏముంటాయి? డిపాజిట్లు ఉంటాయి. సో వీటిని కూడా ఏమంటున్నాము అని అంటే మనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి మనీ సప్లైకి సంబంధించినటువంటి నిర్వచనం అనేది ఏదన్నా ఉందా అని అంటే ఇగో ఉంది. అదే ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతున్నటువంటి డబ్బునే ద్రవ్య సప్లై అని అంటాము అని చెప్పేసి అన్నాం. అలాగే ద్రవ్య సరఫరా అనేది సర్క్యులేటింగ్ మనీతో అనుసంధానించబడినటువంటి, దేంతో అని అంటున్నాం? సర్క్యులేటింగ్ మనీతో, సరఫరా అవుతున్నటువంటి మనీతో అనుసంధానించబడినటువంటి కరెన్సీ, బ్యాంక్ డిపాజిట్లకి సంబంధించి అధిక ద్రవ్య రూపాలుగా వీటిని పరిగణించబడతా ఉంది అని అంటున్నాం. మనీ సర్క్యులేటింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏమంటున్నాము అని అంటే కరెన్సీ కానీ బ్యాంక్ డిపాజిట్లని కానీ ఏమంటున్నాం? కరెన్సీ అలాగే బ్యాంక్ డిపాజిట్లని ఏమంటున్నాము అని అంటే వీటికి సంబంధించి అధిక ద్రవ్య రూపాలు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? అధిక ద్రవ్య రూపాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ అధిక ద్రవ్య రూపాలకి సంబంధించి మనీ సప్లై నిర్వచనంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి ఈ మనీ సప్లైకి సంబంధించి ద్రవ్య సముదాయాలను ఉపయోగించి మనీ సప్లైని లెక్కించడం జరుగుతూ ఉంది.
దీన్ని మనం ఎలా లెక్కిస్తున్నాము అని అంటే M1 M2 M3 M4 అని చెప్పేసి వివిధ ద్రవ్య సముదాయాలను ఉపయోగించి ఈ ద్రవ్య సప్లైని లెక్కగట్టడం జరుగుతూ ఉంది. ఎలా లెక్కగడుతున్నాము అని అంటే M1 M2 M3 M4 అని చెప్పేసి లెక్కగడుతూ ఉన్నాం. సో ఈ M1 M2 M3 M4 గురించి మనం ఇంకా ముందు చాలా క్లియర్గా నేర్చుకుంటాం. RBI అనేది వీటికి సంబంధించి ఈ పద్ధతిలో ద్రవ్య సప్లైని లెక్కగట్టడం జరుగుతూ ఉంది. సో మరి ఈ మనీకి సంబంధించి డబ్బు సరఫరాను సూచించడానికి రెండు పదాలను ఇక్కడ వాడడం జరుగుతూ ఉంది. ఒకటి ఏమంటున్నాము అని అంటే నారో మనీ అని చెప్పేసి అంటా ఉన్నాం, మరొకటి ఏమంటున్నాము అని అంటే బ్రాడ్ మనీ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇప్పుడు డబ్బు సరఫరా అనేది ఎలా ఉంది ఆర్థిక వ్యవస్థలో అని అంటే నారో మనీగా ఉందా బ్రాడ్ మనీగా ఉంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం సూచించడం జరుగుతూ ఉంది. ఈ రెండు అనేవి కూడా మనం ద్రవ్య సప్లైలో భాగంగా చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ద్రవ్యం మరియు బ్యాంకింగ్కి సంబంధించి ద్రవ్య సప్లైకి సంబంధించి ఈ అంశాలను మనం బేసిక్ అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ద్రవ్య సప్లై గురించి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు, ట్రెడిషనల్ ఎకనామిస్ట్స్ ఏం చెప్పారు, అలాగే చికాగో ఆర్థికవేత్తలు ఏం చెప్పారు, అలాగే రాడ్క్లిఫ్ కమిటీ ఏం చెప్పింది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత RBI M1 M2 M3 M4ని ఎలా లెక్కగడుతుంది అనేది కూడా మనం నేర్చుకుంటే ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది పూర్తవుతుంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.